చదువుతాం మరి. సరే అండి, మా ఇంటికి వెళ్ళి వస్తాను. నువ్వు బతిగా ఉన్నాడు. చెల్లి నువ్వు నడగట్లేదు. జల్ది ఆగు. ఏటైందిరా? మామ రారా మామ మామ మెల్లికి దిగు, మెల్లిక దిగు 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 మెల్లిక భయమేస్తుందరా. మన మామకి ఏటవుతుంది, భయమేస్తుందరా. ఏటవదండి. పేషెంట్ బాటిల్ తీసుకురా. బాటిల్ పెడదాం. పట్టుకోండి. బాటిల్ తీసుకురా, బాటిల్ పెడదాం. ఇంజక్షన్ చేస్తాం. ఏది ఇంజక్షన్ ఇది? బాటిల్ పెట్టినప్పుడు ఎటవుతుంది పేషెంట్కి? మేడం ఏంటి అయిపోద్ది పేషెంట్. అక్కడ ఏడ్చినట్టున్నారు, వెళ్ళి చెప్పండి. వెళ్ళకూడదు, ట్రీట్మెంట్ అవుతుంది కొంచెం. ఎప్పుడు 2 నిమిషాలు ఆగండి. 2 నిమిషాలు అయితే పేషెంట్ కొంచెం తేలికలోకి వస్తారు. అప్పుడు అన్నీ చెప్పి అతనికి కష్టాలు పెట్టకండి, కొంచెం ఆగండి, పేషెంట్ వస్తారు. ఓకేనా? ఇలా మెడిసిన్ ఈ సీట్లో మెడిసిన్స్ తీసుకురావాలి మేడం. బాబు వెళ్ళరండి. ఈ సీట్లో మెడిసిన్స్ తీసుకోండి, మీకు వాడు కావాలి. మళ్ళీ ఫీజు పే చేసుకోండి, ఏమవుదు. అది అక్కడ మెడికల్ షాప్ ఉంది, బేగండి అర్జెంట్ అవసరం. మేడం ఈ మెడికల్ జరగని ఫాస్ట్ అర్జెంట్గా డబ్బులు ఎక్కడ బాబు ఇవ్వు, బాబు ఇవ్వు. ఫాస్ట్గా చేయండి, ఏమైనా అక్కడ ఉంటుంది చేయండి. ఈ పెట్టు దానికి ఈ పెట్టు. బాబు బాబు ఇబ్బంది పెట్టాలి. బాబు రండి రండి. బాబు పడుకో, బాబు పడుకుని పడుకుంటా పడుకో. ఇండస్ట్రీలో చేయాలి, కొంచెం పట్టుకోండి కదా. అన్ని తిమ్మిరి ఇండస్ట్రీ ఇచ్చేసాము, పడుకుని మాత్రం ఇంకా మీరు బాబు బాబు ఇబ్బంది పెట్టగా వెళ్ళండి. బాబాయ్ చెయ్యాలి. బాబాయ్ వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. బాబాయ్ వెళ్ళండి, బాబు వెళ్ళండి, వెళ్ళండి, బాబు వెళ్ళండి, వెళ్ళండి, బాబు వెళ్ళండి, 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 వెళ్ళండి బాబు వెళ్ళండి. ఏటి అవ్వదండి, ఏటి అవ్వదు. మా డాక్టర్ చాలా సీరియస్ డాక్టర్. ఏ కన్ను మీద కొంచెం శ్యామ్ నవ్వకుండా.
బాబు ఏం అవ్వదు, సర్జరీ చేసాము, కొంచెం కోలుకుంటారు, ఆగండి, అప్పుడే మాట్లాడకండి, వెళ్ళండి. పేషెంట్ కొంచెం తెలుగులోకి వస్తారు, అప్పుడు మాట్లాడండి. అప్పుడు కొంచెంసేపు అయితే తెలుగులోకి వస్తే అప్పుడు వరకు మీరు డిస్టర్బ్ చేయకూడదు. నైనా గణేశ 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 ఏం చేస్తున్నావు? నేనే నాయనా, నీ అంతరాత్మని. అసలు నాకు ఇదంతా నీ వల్లే వచ్చింది, నీ వల్లే నాకు ప్రాబ్లమ్స్ అన్ని. వెళ్ళిపో, నువ్వు లోపలికి దూడిపో. గణేశ అలాగనక నాయన, నువ్వు నీ లోపల ఉన్న పరమాత్మను ఉన్న ప్రభుని నువ్వు అలాగంటే ఎలా చెప్పు? కానీ ఈరోజు నేను ఇలా ఎలాంటి స్థితి లేని ఇలా హాస్పిటల్లో పడుతానంటే అందుకు కారణం నువ్వు కాదా? నన్ను క్షమించి నాయన, ఇదిగో ఇప్పుడే నీ లోపలికి వెళ్ళిపోతున్నాను. మేము ఇంటికి వస్తాము సర్జరీ చేయడానికి. ఈ సర్జరీ చేయడానికి ఎంత కష్టాలు పడ్డాము. బాబు జాగ్రత్త తీసుకెళ్ళండి, ఇంటికి వస్తాను నేను సర్జరీ చేయడానికి. The story end.